Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. మీకు ఎప్పుడు పరిచయం? ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల నుంచి పరిచయం అయ్యి నాకు మెయిల్ ఐడి అవన్నీ తీసేసుకొని ఫొటోస్ అన్ని కూడా ఏ ఎవిడెన్స్ లేకుండా డిలీట్ చేసేసింది. డిలీట్ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే నువ్వు ఎక్కడ ఏం చేస్తావో చేసుకోపో, నువ్వు ఎక్కడ దిక్కున్న చోట చెప్పుకోపో అని చెప్పింది హరిత. ఆయన పేరు శంకర్. 10 సంవత్సరాల నుంచి నా డిగ్రీ క్లాస్మేట్ నా క్లాస్లో ఇట్లా చేసింది. క్లాస్లో అప్పటి నుంచి పరిచయం చేసుకుని అప్పుడు నమ్మించి మోసం చేసి జాబ్ కోసం నేను ఏదో జాబ్ కోసం నేను ప్రిపేర్ అయితే ఆయన వేరే జాబ్ చేయమని ఇట్లా చేసి అట్లా చేసి తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పి ఇప్పుడు నాకు వేరే డౌరీ వస్తుంది, నాకు వేరే కట్నం ఎక్కువ వస్తుందని, నీకు జాబ్ లేదు, నీకు డబ్బులు లేవని ఇట్లా చేస్తున్నాడు. అన్నదమ్ముడు లేరు, నీకు ఎవరు చక్కగా ఉన్నారో నువ్వేమని చెప్పుకోపో అని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నేను ఎఫ్ఐఆర్ ఇచ్చిన. లేకపోతే అసలు నేను ఇంత దూరం కూడా నేను ఏదో గంగల గోదట్లో వేయండి అనుకున్నాను. వేస్ట్ పడుతూ వాడుకున్నాడు అన్ని విధాలుగా. నువ్వు ఇట్లా కావద్దని టాబ్లెట్స్ కూడా ఇప్పించిండు. నాకు మ్యారేజ్ కావాలి, నేను వేరే నేను అస్సలు చేసుకొని నేను సత్తా ఈయన చచ్చిపోతా, లేకపోతే నేను వాంతోట చస్తా, లేకపోతే ఇద్దరం కలిసి అయినా చస్తాం. ఏం లేదు, ఒక ఫోటో ఎవిడెన్స్ మాత్రమే అడుగుతున్నారు కానీ ఇంత చెప్పినా కూడా ఎవరు నమ్మట్లేదు. నా పేరు రామలక్ష్మి, కేబీపీఎస్ లో జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పనిచేయుచున్నాను. ఈరోజు చిన్నబొంకూరు గ్రామంలో ఒక ఇంటి ముందు అమ్మాయి కూర్చుంది అని చెప్పి విషయం తెలియగానే నేను రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసేసరికి అమ్మాయితోటి 2012 నుండి ఇప్పటి వరకు తిరిగి ఇద్దరు కలిసి మనకి ఎవరికి జాబ్ వచ్చినా పెళ్లి చేసుకుందామనే ఉద్దేశం మీద వాళ్ళు అనుకున్నారు. ఆ తర్వాత తనకు ముందొచ్చింది మేము పెట్టుబడి పెడితే, ఆ పెట్టుబడితో ఆయన జాబ్ వచ్చిన తర్వాత 30 లక్షల కట్నం అడిగిండట. 30 లక్షల కట్నం ఇచ్చుకునే స్తోమత తల్లిదండ్రులకు లేదు, తండ్రి లేడు అమ్మాయికి. కాబట్టి వాళ్ళు ఇవ్వలేమన్న తర్వాత అతను ఏం చేసిందంటే నేను నిన్ను చేసుకోను అంటే ఆమె పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే అతను తెలివిగా ఈ అమ్మాయితో మాట్లాడుకుంటూ తన ఎవిడెన్స్ మొత్తం డిలీట్ చేయడం జరిగింది. ఆ చేసిన తర్వాత అంతకుముందు కూడా వాళ్ళ చెల్లెది కూడా ఇదే సిచ్యువేషన్ జరిగిందట. జరిగిన తర్వాత కూడా మరి వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళిందట. వాళ్ళ చెల్లెను వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిండట. అమ్మాయి చెప్తుంది, ఇందాక మాట్లాడాను నేను. తర్వాత ఇప్పుడు నాకు కూడా ఇదే సమస్య వచ్చింది. 30 లక్షల కట్నం ఇస్తే రా, లేకుంటే లేదంటే నేను స్టేషన్ ఆశ్రయిస్తే వాళ్ళు ఎవిడెన్స్ అడుగుతున్నారు. మరి నేను ఎక్కడి నుండి మేమిద్దరం మీరు ఎట్లా పరిచయం అమ్మా అంటే కరీంనగర్లో మేమిద్దరం కలిసి ట్యూషన్కి వెళ్తుంటే అక్కడ పరిచయం అయినాం. 2012 నుండి జాబ్ వచ్చేదాకా చేసుకోవద్దన్నాం. తర్వాత నన్ను ఇట్లా చేసిండు. నేను స్టేషన్ ఆశ్రయిస్తే నాకు ఎవిడెన్స్ లేకుండా చేసిండు. మళ్ళీ ఈ గ్రామస్తురాలతోటే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇదేంది అని పిలిపిస్తే నీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా చేసినా నువ్వేమన్నా చేసుకో అని బెదిరిస్తున్నాడు. నన్ను ఎక్కువ మాట్లాడితే చంపేస్తా అంటున్నాడు. నా దగ్గర డబ్బులు తీసుకోడు, నా శ్రమంతా తిన్నాడు, నేను కష్టపడ్డా, మేము అక్కడే ఉన్నాం అని చెప్పి అమ్మాయి ఏడుస్తుంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఎవిడెన్స్ అంటున్నారు. ఎవిడెన్స్ అంటే ఏం ఎవిడెన్స్ ఇస్తుందండి ఆడపిల్ల? వాడు ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిని తీసుకొని పోయేటప్పుడు నేను ఇట్లా పోతున్నాను ఎవరికన్నా ఫోటోలు పెట్టాలా, వాట్సాప్లో పెట్టాలా? అమ్మాయి ఏం చేసింది? పెళ్లి చేసుకుంటారు, ప్రేమ పెళ్లిలు కదా అని నమ్మి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డా అని జాబ్ వచ్చిన తర్వాత 30 లక్షల కట్నం అడిగి ఎవిడెన్స్ అంతా తీసేసి నీ ఎవిడెన్స్ ఏందని చెప్తాడు. ఆ అమ్మాయికి ఇట్లా న్యాయం జరగకపోతే శంకర్ నుండి నేను జాబ్ చేస్తున్నా, నాతోటే ఇంకా ఏం కాదు, నేను ఇక్కడ అమ్మాయిని చేసుకున్నా అంటే ఇక్కడ అమ్మాయి కూడా చెప్తాను, ఆమె కూడా ఆడపిల్లే. ఆ అమ్మాయికి న్యాయం జరగడానికి ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేయాల్సిందే, చెయ్యాలి. గ్రామస్తులు కూడా సపోర్ట్ చేయాలి. మేము ఇప్పుడు సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాము. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు. ఆయన జాబును బట్టే కదా ఈ రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగేది. అదే జాబు ప్రభుత్వం తీసేయాలి. మరి అప్పుడేం చేస్తాడు? ఇక్కడ ఉన్న అమ్మాయి ఎట్లా పెళ్లి చేసుకుంటుందో ఏందండి? ఇది ఎంత అన్యాయం! ఒక అమ్మాయిని 2012 నుంచి పెళ్లి చేసుకుంటా అని ఇట్లా దారుణం చేస్తే గ్రామస్తులందరూ చూస్తున్నారు. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ అంతర్గాం మండల్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తను చేసుకొని నువ్వు ఏ కేసు అన్నా పెట్టుకో అని చెప్పేసి అమ్మాయిని బెదిరియడం జరుగుతుంది. అమ్మాయి వాళ్ళకు కూడా ఫోన్ చేసిరట, అమ్మా నా పరిస్థితి ఇది అంటే నీకేమన్నా ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే పట్టుకొని రా అంటుందట. అంటే వీళ్ళిద్దరు కావాలని అనుకోనే కదా చేసేది ఇదంతా అమ్మాయికి.
ఇది సరైంది కాదు. దీన్ని అయితే మేము ఖండిస్తున్నాం. ఊరుకోమా, ఏం జరుగుతుందో చూద్దాం. ఆయన ఎటుపోయింది అబ్బాయి? శ్రీరామచంద్ర నలుగురు బిడ్డలు మేము లోకలే.